ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల 4వ మంగళవారం అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు లైలో ఆడిటోరియంలో మరి జరిగిస్తున్నారు. ఈ నెల ప్రత్యేకంగా మరి 4వ మంగళవారం సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు లైలో ఆడిటోరియంలో ఈ అద్భుతకరమైన ఆరాధన జరగబోతుంది. మరి ఈ ఆరాధనని ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందాము. ఈ ఆరాధన ద్వారా దేవుడు ఘనమైన కార్యాలను మన జీవితాల్లో జరిగించనే ఉన్నారు. ఇప్పటికే గొప్ప సాక్ష్యాలను అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి మన జీవితంలో కూడా ప్రభు చేయబోతున్నారండి. ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఏ విషయాల్లో ఏ భయంకరమైన పోరాటాల మధ్యలో మీరుండి మరి నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితిలో ఉన్నారు, మరి తప్పక రండి, పాల్గొనండి. దేవుడు ప్రతి సమస్య నుంచి ప్రతి ఒక్కరిని విడిపించనై ఉన్నారు. గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. మరి రండి, కలిసి ఆరాధిద్దాం. ఈ అంత్యకాల దినంలో కలిసి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవుడు అనేకులతో మరి మాట్లాడనై ఉన్నారు. అనేక మంది కన్నీళ్లు తుడబడబోతూ ఉన్నాయి. మరి అనేకమైన మరి సమస్యల నుంచి ప్రజలు విడిపించబడబోతూ ఉన్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వచ్చేటప్పుడు మీతో పాటు అనేకులను తీసుకుని రండి. మర్చిపోకండి, సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు లైలో ఆడిటోరియం, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. బెంగళూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. బెంగళూరులో అద్భుతమైన రీతిలో కని విని ఎరగనట్లుగా కడవరి ఉజ్జీవ మహాసభలు మరి 4, 5, 6వ తారీఖులు శుక్ర, శని, ఆదివారాలలో మరి ప్రతిరోజు సాయంత్రము జరగబోతూ ఉన్నాయండి. మరి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోండి. బెంగళూరులో ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరులో జరగబోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. ఏ భయంకరమైన సంఖ్యల మధ్యలో మీరు ఉన్నా, మీ కుటుంబాలున్నా, ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నారండి. ప్రతి అపవాది పోరాటాల పైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని పరిస్థితులలో మరి మీరు, మీ కుటుంబాలు ఉండొచ్చు. మరి ప్రతి విషయాలలో దేవుడు తన బలమైన కార్యాలను మరి జరిగించబోతున్నారు. తప్పక రండి. ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. చక్కని అద్భుతమైన మరి స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానముతో దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో సంచరించబోతూ ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. బెంగళూరులో జరుగుతున్న ఈ కడవరి ఉజ్జీవ మహా సభలకు ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. డేట్ ని సేవ్ చేసుకోండి. అక్టోబర్ 4, 5, 6 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతిరోజు చాలా అద్భుతంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆత్మీయ జీవితాల్లో మరి ఎన్నో పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, మరి ఎన్నో విషయాల్లో మనము బలహీనులం అయిపోతూ ఉంటాం కదండి. కానీ ఆత్మీయ పోరాటాలలో అన్నిటిపైన విజయం మనకు రావాలి అంటే దేవుని మాటలు పట్టుకుంటే ఖచ్చితంగా మన జీవితాల్లో విజయమే. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును.
ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. మన సంతోషము పరిపూర్ణమగునట్లుగా మరి మనము దేవుణ్ణి అడిగే వారిగా ఉండాలి. దేవుడు అడిగితే మన జీవితంలో ఖచ్చితంగా అది ఇచ్చే దేవుడై ఉన్నారు. అయితే మనలో చాలా పొరపాట్లు ఉంటాయండి. అస్సలు అడగం, ఎంత బాధైనా పడుతూ ఉంటాం కదా. చివరిగా దేవుని పైన నిందలేస్తూ ఉంటాం. అసలు నోరు తెరిచి దేవుడిని అడుగుతూనే కదా దేవుడు మన జీవితంలో సమస్తమైన వాటి పట్ల కృప చూపించేది. చాలా మంది జీవితాలలో అసలు నోరు తెరిచి ప్రార్థించని వారిగా ఉంటూ ఉంటారు కదండి. చాలా మరి శ్రమలు, చాలా భయంకరమైన పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు, ఇలా వాటి వైపు చూస్తూ ఉంటారు కానీ సహాయం చేసే దేవుని వైపు చూడరు. చాలాసార్లు సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనల ద్వారా ఎన్నో విషయాలలో తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఇంకా దుఃఖం ఎక్కువ అవుతూ ఉంటుంది. చాలా విషయాలలో మనము మరి బాధపడుతూ ఉంటాము. మరి దాని ద్వారా మనము అనేకమైన విషయాలలో మరి దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటాం. అలా ఉండడానికి వీల్లేదు. మనం ఒక ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలండి. అడిగితే దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నారు. అయితే ఏ విషయంలో మరి మన పరిస్థితులు బాలేవో ఆ పరిస్థితిని ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా మనం ఉందాం. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మరి దేవుడు దయ చూపించే దేవుడై ఉన్నారు. మన బిడ్డలు మన దగ్గరకు వచ్చి వారికి ఏమి కావాలో మరి వారు మనల్ని అడిగితే మనం సరైన సమయంలో మరి వీలు చూసుకొని, అనగా వారికి ఏది మంచో ఏది చెడో ఏ సమయంలో ఏది చేయాలో వారి గురించి బాగా ఆలోచించి మరి వారికి మరి కావాల్సింది మనము ఇస్తూ ఉంటాం కదండి. మరి అంతకంటే దేవుని ఆలోచనలు గొప్పవి కాదంటారా? ఖచ్చితంగా అండి. దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవి. మనము అడగడం మనం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షాన మరి ఉండి ఆయన దయ మన పైన ఉంచి సరైన సమయంలో సరైన కాలములో ఆయన అద్భుతాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన మరి ఖచ్చితంగా మనకు మేలు చేసే దేవుడై ఉన్నారు కానీ కీడు చేసే దేవుడు ఎన్నటికీ కాదు. మనము నోరు తెరిచి ప్రార్థించడం మొదలు పెడితే దేవుని కార్యాలను మరి మన జీవితాల్లో మనం చూడగలుగుతాము. ఉద్యోగం విషయంలో, గర్భఫలం విషయంలో, ఇలా మరి వివాహం విషయంలో, ఎన్నో ఇబ్బందులు పరిస్థితుల విషయంలో నోరు తెరిచి ప్రార్థించడం మొదలు పెడదామండి. కార్యము దేవుడు చేయబోతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి. సమస్యలు మరి మనల్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. సమస్యల వైపు చూస్తూ ఉంటే ఇంకా భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ సమస్యల వైపు కాకుండా దేవుని వైపు చూడడం ప్రారంభిద్దాం. ఎంతటి భయంకరమైన సమస్యలైనా దేవుడు వాటి నుంచి మరి ప్రతి పోరాటం నుంచి మనకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. మరి ఇక్కడ నుంచి నోరు తెరిచి ప్రార్థించడం మొదలు పెడదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా. ఉదయకాల సమయంలో మీ ఘనమైన మాటలు మేము పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. మా సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడుగుడే మీకు దొరకును అంటున్నాం అయ్యా. ఇదిగోండి, మేము తాత్కాలికమైన ఆలోచనలతో నింపబడి ఎన్నో విషయాల్లో మీకు దూరంగా జీవించామయ్యా. అయా, మా సొంత ఆలోచన నిర్ణయాల ద్వారా ఎన్నో విషయాల్లో అయా ఇదిగోండి మేము పడిపోయిన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. మా జీవితంలో మీ మాటను పట్టుకొని బ్రతికే వారికి మనం ముందుకు సాగుదుము గాక. సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి. నోరు తెరిచి అడిగి పొందుకునే అనుభవాన్ని మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. అన్న మీ సన్నిధిలో అయా అడిగిందయ్యా, ప్రార్థించింది, మనవి చేసుకుని మొరపెట్టింది, అడిగిన రీతిగా తన జీవితంలో అద్భుతం చేసి ఉన్నారు. అలానే మా జీవితాల్లో కూడా అడగడం మేము ప్రారంభించే వారిగా ఉంటే కృప చూపించండి, సహాయం చేయండి. మీకు దూరంగా వేరుగా ఉండి మేమేమి సాధించలేము కదా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ మాటల్ని పట్టుకొని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థించే అనుభవం మాకు దయచేయమని వేడుకున్నాం. అలానే చేసిన పనులలో, ప్రయత్నాల్లో అన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. సమాధానం, నెమ్మది, సంతోషము చేత మమ్మల్ని నింపండి. అలాగే ఉదయకాల సమయంలో మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని గొప్పవారగుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగనే ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల ఉదయకాల సమయంలో ఆయన్ని బలమైన కృప చేత ప్రతి ఒక్కరిని నింపుతూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.